హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో ఏంటంటే మన ల్యాప్టాప్ ఆర్ పీసీలో కానీ డెస్క్టాప్లో కానీ ఉన్న ఒక ఫైల్ ఆర్ ఫోల్డర్ని ఎలా హైడ్ చేయాలి, హైడ్ చేసిన దాన్ని మనం ఎలా చూడాలి అండ్ అన్హైడ్ ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీ సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెస్క్టాప్ ఓపెన్ అయ్యి ఉంది కదా, డెస్క్టాప్లో సపోజ్ ఇక్కడ ఎక్స్ అనే ఒక ఫైల్ ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం హైడ్ చేస్తున్నాం. సో ఈ ఫైల్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ప్రాపర్టీస్ ఉంది కదా, ప్రాపర్టీస్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అట్రిబ్యూట్స్లో రీడ్ ఓన్లీ అండ్ హిడెన్ అని ఉంది కదా, ఇక్కడ హిడెన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. హిడెన్ క్లిక్ చేసి అప్లై క్లిక్ చేయాలి. అప్లై క్లిక్ చేసి ఓకే చేయాలి. సో ఆ ఫైల్ అనేది హైడ్ అయిపోవడం జరిగింది. సో హైడ్ అయిన ఫైల్స్ని ఇప్పుడు ఎలా చూడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ దిస్ పీసీ ఓపెన్ చేస్తారు. దిస్ పీసీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా వ్యూ ఆప్షన్ పక్కన. సో ఫోల్డర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయాలి ఇప్పుడు మనం. సో 3 డాట్స్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. సో ఫోల్డర్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ జనరల్ వ్యూ అండ్ సెర్చ్ అని ఉంది కదా, సో వ్యూ క్లిక్ చేస్తారు. వ్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హిడెన్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ అని ఉంది కదా, ఇక్కడ షో హిడెన్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ అండ్ డ్రైవ్స్ అని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి అప్లై క్లిక్ చేస్తారు. అప్లై క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తారు. సో ఇప్పుడు అగైన్ మన డెస్క్టాప్ చెక్ చేద్దాం. సో మన ఎక్స్ అనే ఫైల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇది లైట్ విజిబిలిటీలో ఉంది బికాజ్ ఈ ఫైల్ మనం హైడ్ చేసాం బట్ విజిట్ చేస్తున్నాం. సో దీన్ని అన్హైడ్ చేయాలి. అన్హైడ్ చేయాలంటే అగైన్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ క్లిక్ చేసి హిడెన్ రిమూవ్ చేసి అప్లై చేస్తే ఈ ఫైల్ అనేది అన్హైడ్కి వచ్చేస్తుంది. సో ఇది ఒక ఫైల్ని హైడ్ చేయడం అండ్ హైడ్ చేసిన ఫైల్స్ని మనం చూడడం అండ్ ఆ ఫైల్స్ని అన్హైడ్ చేయడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.